ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్. శేఖర్, పవిత్ర బాల్య స్నేహితులు. చిన్నప్పటి నుండి శేఖర్ పవిత్ర చెప్పిందే చేసేవాడు. పవిత్రకి దేశభక్తి ఎక్కువ. తన స్నేహితుడైన శేఖర్ పెద్ద మిలిటరీ ఆఫీసర్ అవ్వాలని కోరుకుంది. పవిత్ర ఇష్ట ప్రకారమే శేఖర్ మిలిటరీలో జాయిన్ అయ్యాడు. ట్రైనింగ్ కోసం చాలా దూరం వెళ్లవలసి వచ్చింది. ఒకరోజు ఇంటికి ఫోన్ చేసిన శేఖర్ పిడుగులాంటి వార్త విన్నాడు. అతని గుండె బద్దలైంది. ఏంటమ్మా, పవిత్రకు పెళ్ళైపోయిందా? అవునరా, వారమవుతుంది. ఇదేంటమ్మా, డిగ్రీ పూర్తి కాలేదు కదా? ఈ మధ్య వాళ్ళమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. బాగా సీరియస్ అయింది. ఒకవేళ జరగరాంది జరిగితే పవిత్ర ఎక్కడ అనాథ అవుతుందో అని భయపడింది. వాళ్ల బంధువుల అబ్బాయినిచ్చి వెంటనే పెళ్లి జరిపించింది. ఆ మాటలన్నీ విన్న శేఖర్ గొంతు మూగబోయింది. కుప్పకూలిపోయాడు. అంతా శూన్యంగా తోచింది. అలా నడుచుకుంటూ కొండ అంచుల వరకు వెళ్ళిపోయాడు. ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తే లోయలో పడిపోతాడు. ఆ క్షణమే శేఖర్కి పవిత్ర గొంతు వినిపించింది. శేఖర్, ఆగు! ఒక్కసారిగా ఉలిక్కిపడి అటూ ఇటూ చూశాడు. పవిత్ర చెప్పిన మాటలే కళ్ల ముందు కదలాడాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యంగా నిలబడి పెద్ద మిలిటరీ ఆఫీసర్వి కావాలి అన్న పవిత్ర మాటలు గుర్తుకు వచ్చిన శేఖర్ ఒక అడుగు వెనక్కి వేశాడు. ఎలాగైనా సరే పవిత్రకు తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎంతో బాధ ఉన్నప్పటికీ పవిత్ర ఆశయం నెరవేర్చటానికి మిలిటరీ ట్రైనింగ్లోనే కొనసాగుతూ వచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడూ వాళ్ల అమ్మతో పవిత్ర ప్రస్తావన తీసుకురాలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. ట్రైనింగ్ పూర్తయింది. శిక్షణలో మంచి ప్రతిభ కనపరిచి శేఖర్ గొప్ప మిలిటరీ ఆఫీసర్ అయ్యాడు. 3 సంవత్సరాల తరువాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి ఎదురింటినే చూస్తున్నాడు. బాబూ శేఖర్, ఎంత మారిపోయావురా! ఎన్ని రోజులవుతుందో నిన్ను చూసి. ఎలా ఉన్నావు నాన్న? నేను బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? మాకేంరా, బ్రహ్మాండంగా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గౌరవ మర్యాదలతో చూస్తున్నారు. నీ వల్ల మా పేరు ప్రతిష్టలు పెరిగాయి. దేశం గర్వించే పెద్ద మిలిటరీ ఆఫీసర్ నా కొడుకు. చాలా ఆనందంగా ఉంది బాబూ. ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే నీకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. నీ పెళ్లి చూడాలని ఆశగా ఉందిరా. శేఖర్, నిన్నే నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేటో చూస్తున్నావు. అది కాదమ్మా, పవిత్ర. పాపం రా పవిత్ర, అంత మంచి అమ్మాయికి దేవుడన్నీ కష్టాలే పెడుతున్నాడు. ఏం జరిగిందమ్మా? పవిత్ర భర్త ఉత్త అనుమాన పిశాచి. ఆ పిల్లని కాలేజీ మాన్పించేశాడు. దాంతో ఆ పిల్ల చదువు ఆగిపోయింది. ఆ తర్వాతైనా బావున్నాడా అంటే అదీ లేదు. కడుపుతో ఉన్న పిల్లని పుట్టింట్లో వదిలేసి నాకు ఏ సంబంధం లేదు అని వెళ్ళిపోయాడట. దాంతో పవిత్ర తల్లి గుండె ఆగి మరణించింది. పవిత్ర కూడా మానసికంగా చాలా కుంగిపోయింది. ఆ పిల్ల ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. మేమెంత ఓదార్చినా ప్రయోజనం లేకపోయింది. నీకు మంచి స్నేహితురాలు కదా, నువ్వైనా కొంచెం ధైర్యం చెప్పు బాబూ. అలాగే అమ్మా అని శేఖర్ పవిత్ర ఇంటికి వెళ్ళాడు. మానసిక వేదనతో మంచం పట్టిన పవిత్రను చూసి శేఖర్కు దుఃఖం ఆగలేదు. ఏంటి పవిత్ర ఇది? చదువుకునే రోజుల్లో ఎంత ధైర్యంగా ఉండేదానివి? ఆ ధైర్య సాహసాలన్నీ ఏమైపోయాయి? జీవితం అన్నాక ఒడిదుడుకులు సాధారణం. అంత మాత్రాన మరీ ఇలా డీలా పడిపోవాలా? అయిపోయిందేదో అయిపోయింది. నీకు నేను అండగా నిలబడతాను. నీ చదువు తిరిగి కొనసాగించు. జీవితంలో నీ ఆశలు ఆశయాలు సాధించుకో. లేదు శేఖర్, నాకంత ఓపిక లేదు. జీవితం మీద ఎలాంటి ఆశ లేదు. అలా నిరుత్సాహపడకు పవిత్ర, నీకు చాలా జీవితం ఉంది. నీకు అసలు విషయం తెలియదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నావు. ఏంటది పవిత్ర? నేను ఎక్కువ రోజులు బ్రతకనని డాక్టర్స్ చెప్పారు. ఏంటి పవిత్ర నువ్వు చెప్పేది? నిజమే శేఖర్, నేను చనిపోతున్నందుకు నాకు ఏ బాధ లేదు. కాకపోతే నాలాంటి దురదృష్టవంతురాలి కడుపున పుట్టినందుకు దీపిక అనాథ అయిపోతుందనే దిగులు. చిన్నప్పటి నుండి నా కోసం ఎన్నో చేశావు. ఈ స్నేహితురాలి చిట్ట చివరి కోరిక తీరుస్తావా శేఖర్? అవే మాటలు పవిత్ర. నా కూతురి బాగోగులు చూసుకుంటానని నాకు మాటివ్వు శేఖర్. అప్పుడే నాకు ప్రశాంతత. దిగులు పడకు పవిత్ర, పాప బాధ్యత నాది. ఇప్పుడు నా మనసు చాలా తేలికపడింది. ఆ భగవంతుడు నాకు చేసిన ఒకే ఒక్క మేలు నీలాంటి మంచి స్నేహితుడినివ్వటమే. ఇక నాకు ఏ దిగులు లేదు.
అని ఏదో చెప్పబోతూ పవిత్ర కన్ను మూసింది. ఆ బాధ నుండి తేరుకోవటానికి శేఖర్కు చాలా సమయం పట్టింది. కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులతో పాటు పాపని కూడా శేఖర్ తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. పాపంటే శేఖర్కు పంచప్రాణాలు. తను కోరింది ఏదైనా కాదనేవాడు కాదు. అలా దీపిక ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిపోతూ ఉంది. శేఖర్ తల్లిదండ్రులు శేఖర్ని పెళ్లి చేసుకోమని చాలా ఒత్తిడి చేశారు. కానీ పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య పాపని దూరం పెడుతుందని భావించాడు శేఖర్. అందుకే పెళ్లికి ఒప్పుకోలేదు. పాపనే ప్రాణంగా పెంచుకుంటూ ఉన్నాడు. శేఖర్ తల్లిదండ్రులు కూడా దీపికని సొంత మనవరాలిగా భావించారు. దీపిక అచ్చం పవిత్రలాగే ఉండేది. దీపిక ఇష్టప్రకారమే డాక్టర్ చదివించాడు శేఖర్. ఒకరోజు, నాన్న, ఒక అనాథాశ్రమం పెట్టాలనుకుంటున్నా. ఎందుకమ్మా? నా అదృష్టం కొద్దీ అనాథైన నాకు బంగారం లాంటి నాన్న దొరికాడు. నాలాంటి అనాథలు ఎందరో ఉన్నారు. వారందరికీ నీలాంటి నాన్నలు దొరకరు కదా నాన్న. అందుకే వారికి నాకు చేతనైన సహాయం చేస్తా అని అంది దీపిక. తన తల్లిలా అనారోగ్యంతో ఎవ్వరూ చనిపోకూడదని భావించి ఉచితంగా వైద్యం అందిస్తూ అనాథలకు ఆశ్రయం కల్పిస్తూ ఉంది దీపిక. అనాథాశ్రమంలో ఉన్న వారందరూ దీపికని ఒక దేవతలా గౌరవించేవారు. వారిలో ఆమె కన్న తండ్రి కూడా ఉన్నాడు. అతను దీపికను చూసి ఆశ్చర్యపోయాడు. పవిత్రలాగే ఉండటం గమనించి ఆరా తీశాడు. అప్పుడు అతనికి దీపిక తన సొంత కూతురే అన్న విషయం తెలిసింది. అతని భార్యా పిల్లలు ఆస్తి మొత్తం లాక్కొని అతనిని అనాథలా బయటకు గెంటేశారు. కానీ ఒకప్పుడు తను అనాథగా వదిలేసిన తన సొంత బిడ్డే తనకు ఆశ్రయం కల్పించిందని తెలుసుకొని అతను చాలా పశ్చాత్తాపడ్డాడు. కొన్ని రోజులు బాధ, పశ్చాత్తాపం తర్వాత ఓ రోజు దీపికకు అసలు నిజం చెప్పాడు. అది శేఖర్ చెవిన పడింది. ఆ క్షణం శేఖర్కు తన ప్రాణాన్ని ఎవరో తనకి దూరంగా లాక్కెళ్తున్నట్లు అనిపించింది. నన్ను క్షమించమ్మా. నీకు మీ అమ్మకి చాలా ద్రోహం చేశాను. అయినా నువ్వు 10 మంది గౌరవించే గొప్ప స్థానంలో ఉన్నావు. నాకు చాలా గర్వంగా ఉందమ్మా. నేను చేసిన తప్పులను క్షమించి ఒక్కసారి నాన్న అని పిలవమ్మా. అలా పిలిపించుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. నేను పుట్టకముందే మీరు నన్ను వదిలించుకున్నారు. అలాంటి మీరు నాకు తండ్రి ఎలా అవుతారు? తండ్రి అంటే మా నాన్న శేఖర్. ఆయన నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆయనే నాకు అమ్మా నాన్న. ఈరోజు నేను 10 మంది గౌరవించే స్థానంలో ఉన్నానంటే అది ఆయన వల్లే. తండ్రికి అర్థం మా నాన్న శేఖర్ అని దీపిక చెప్తుంటే ఆ మాటలు వింటున్న శేఖర్ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి.